చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన దృశ్యాలు కూడా మనం చూసాము. సుమారు 200 మంది ఒకేసారి ఇంటి మీద దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే లాస్ట్ పోలీసులు వచ్చి ఒక అరగంట వరకు ఈ ఇంట్లోనే ఉండి ధ్వంసం చేశారు. అయితే ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఈ ఏరియా మొత్తం పోలీసులు ఉన్నారు రోడ్డు మీద, పొదలకూరు రోడ్డు కానీ ఇటు కానీ అయినా. అయితే ఎందుకు రాలేదనేది కూడా ఒక ప్రశ్న. వైఎస్ఆర్సీపీ శ్రేణులైతే ఇది పక్కా పథకం ప్రకారమే చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది, ఆయన ఇంట్లో లేడు, దానివల్ల ఏంటంటే ఇంటి ధ్వంసం చేసిపోవడం జరిగింది అనేది కూడా ఒక వాదన అవుతుంది. అదేవిధంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి కేసు ఇచ్చి 24 గంటలు అయినప్పటికీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీని మీద మాట్లాడేందుకు ప్రసన్న కుమార్ రెడ్డి మనతో ఉన్నారా? ఇంత మాట్లాడారు. సార్ నమస్తే. మీరు కేసు ఇచ్చారు కదా, కేసు ఏమైంది? ఎస్పీని కూడా కలిశారు కదా, ఏమి? నిన్న ఈవినింగ్ కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా కొడుకు బయట వెళ్ళాం. రజత్ ఫ్రెండ్స్ ఏదో పిలిస్తే డిన్నర్కి వెళ్ళాం. ఈ లోపల ఫోన్ వచ్చింది, ఇట్లా అందరూ ఒక 200 మంది వచ్చి ఉన్నారు, రాళ్ళు వేస్తూ ఉన్నారు, లోపలికి వెళ్తున్నారు అని అంటే నేను 9:05కి టౌన్ డిఎస్పీకి ఫోన్ చేశాను. ఆమె వెంటనే ఫోర్స్ తీసుకొని మన ఇంటికి రావడం జరిగింది. మామూలుగా మేము అడిగేది ఏంటంటే, ఆమె ఎమ్మెల్యే అయ్యి 1 ఇయర్ అయింది. మా చలపతి గారు విజయన్న ప్రెస్ మీట్లు పెట్టి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన పనులను మీరు చెప్పుకుంటున్నారు మీరు చేసినట్లుగా. ఎగ్జాంపుల్ ముదివెత్తిపాలెం కాజ్వే, అది మేము చేయించాం. 93 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి త్వరలోనే దీన్ని ప్రారంభిస్తాం, ఇది మేమే శాంక్షన్ చేయించాం, ఇవన్నీ మాట్లాడింది. దాని మీద చలపతి గారు విజయన్న కోవూరులో ప్రెస్ మీట్ పెట్టారు, దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. 1 ఇయర్లో మీరు చేసింది ఏంది? సబ్మర్సిబుల్ కాజ్వే మేము చేసింది, 67 కోట్లు పడుగుపాడు దగ్గర రోడ్డు శాంక్షన్ చేసింది మేమే, అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో. బుచ్చిరెడ్డిపాళెంలో 83 కోట్లు పైప్ లైన్ చేసింది మేమే, మున్సిపాలిటీ చేసింది మేమే, సెంట్రల్ లైటింగ్ చేసింది మేమే. ఈమెం మాట్లాడుతుంది, ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట మట్టి కూడా వేయలేదు నియోజకవర్గంలో అని మాట్లాడుతుంది. 12 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చలపతి గారు ఏం క్వశ్చన్ చేశారు మిమ్మల్ని? ఈ 1 ఇయర్లో మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు ఈ నియోజకవర్గంలో, ముందు అది చెప్పండి అని అడిగారు. అవి ఏమీ చెప్పకుండా బుచ్చిరెడ్డిపాళెంలో నా మీద పడిపోయింది, ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టింది. అవన్నీ కూడా మీరు చూశారు. నేను ఈ 1 ఇయర్లో ప్రశాంత్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా నేను అనలేదు. మా చలపతి గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, విజయన్న ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మా నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప నేను ఒక్క మాట ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శించలేదు. మొట్టమొదటి నుండి ఎలక్షన్ అయ్యి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నన్నే టార్గెట్ చేస్తుంది. అయినా నేను గమ్మునున్నాను. ఏదో మాట్లాడుకుంటుందిలే, కొత్తగా ఎమ్మెల్యే అయింది, ఆ కోరిక తీర్చుకుంటుందిలే అని నేను అనుకున్నాను. వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి మరలా నా మీదే పడింది. అవినీతి పరుడు, డబ్బులు దండుకుంటున్నాడు, అప్పులు చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడింది. ఇక మా మీటింగ్ నిన్న సాయంత్రం జరిగితే ఆ మీటింగ్లో ఆ మనిషి గురించి నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. అంటే నాకే అసలు ఎందుకు ఈ మనిషి చేత మనం అడిగించుకుంటున్నాం, ఆ మనిషి చరిత్రే బయట పెడితే బాగుంటుందని నేను నిన్న మాట్లాడాను. ఏమన్నాను? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు, ఈ విమర్శలు కరెక్ట్ కాదు, అధికారం మీకు వచ్చింది ఈవీఎంల ద్వారా, ఏం మాట్లాడుతున్నావో అర్థం చేసుకొని మాట్లాడు, పిచ్చి మాటలన్నీ మాట్లాడొద్దని 2 మాటలైతే చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి సలహా ఇచ్చాను. అన్న, ఏ రోజైనా రాత్రిలో నిన్ను చంపేసే అవకాశం ఉంది, ఎవరనేది కూడా నేను అనలేదు. బయట ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే అవకాశం ఉందని నెల్లూరు జిల్లాలో అనుకుంటున్నారు, దానిని నువ్వు గమనించి జాగ్రత్త పడు అని చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాతనే ఈమె నడమంత్రపు సిరి అయింది.
అంతకు ముందంతా నీ వర్క్ ఏంది? నన్ను ఏదో వాగింది, పీజీ అంట, నేను డబ్బులు లంచాలు తీసుకుంటున్నానంట, పర్సంటేజీలు తీసుకుంటున్నానంట, ఏదేదో మాట్లాడిందన్నా. నేను ఎట్లా గమ్మునుంటాను? ఇప్పుడు దాకా సహించా. 1 ఇయర్ ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడలేదు. నిన్న నా మనసులో ఉండిందంతా బయటపెట్టాను. ప్రభాకర్ రెడ్డి భార్యగా నువ్వు అయిన తర్వాత నువ్వు నడమంత్రపు సిరి అయినావు. అంతకుముందు నువ్వు ఎక్కడుండవు? ఏం చేసావు? నీ చరిత్ర ఏంది? నెల్లూరు జిల్లా కాదు, బెంగళూరులో తెలుసు, హైదరాబాద్లో తెలుసు, తిరుపతిలో తెలుసు. నీ తల్లితో కలిసి రేణుగుంటలో మెస్ పెట్టిన దగ్గర నీ జీవితం ఏందో అందరికీ తెలుసు అని నేను ఓపెన్ అయిపోయినానన్న. నిన్న మాత్రం సహించలేక, అది కూడా ఏంది ఆ మనిషి చేత నేను తిట్లు తినేది ఏందన్న? చెప్పండి, నాకు ఆ అన్న వరుస కావాలా? ఆ విధంగా చెల్లెల్ని ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? రాజకీయాల్లో అన్న లేదు, తొక్క లేదు, చెల్లెలు లేదు. ఎప్పుడు అన్న అయినా నాకు ఆమె అనొచ్చా? ఆమె నన్ను మాట్లాడొచ్చా? నేను ఆమె జోలికి వచ్చానా? అన్నని అన్నది, ఓకే. ఆమె నాకు చెల్లి అని చెప్పింది. నా మీద ఎందుకు? మేము అడిగింది ఏంది? నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశాము. 3 వర్కులు, చాలా పెద్ద వర్క్స్ నాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఈమెదో చంద్రబాబు నాయుడు దగ్గర శాంక్షన్స్ చేసి తెచ్చుకున్నట్టుగా మాట్లాడింది. పడుగుపాడులో సెంట్రల్ లైటింగ్ ఇనాగ్రేషన్కి పిలిచారు. అది అనిల్ కుమార్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నా దగ్గరకు వచ్చి, అన్న ఈ ప్రపోజల్ పెడదాము, పడుగుపాడు, కోవూరు రూపురేఖలు మారిపోతాయి, నెల్లూరులో కలిసిపోతుంది, చాలా బాగుంటుందంటే, అన్న ప్రయత్నం చేయని చెప్పాను. శాంక్షన్స్ తెచ్చినాడు, టెండర్స్ అయినాయి, మా హయాంలోనే పూర్తి చేశాం. ఆ సెంట్రల్ లైటింగ్ చేసేటప్పుడు కొంచెమన్నా సిగ్గుండొద్దా? ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారని చెప్పేసింది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పక్కన, మీడియానే నవ్వుకుంటున్నారు పక్కన మాట్లాడే మాటలు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, రాసిస్తారు, అది చదివేయడం. ఓ పెద్ద డ్రామాలు వేస్తూ ఉంది ఉదయం నుంచి. మహిళలందరికీ కొంతమందికి ప్యాకేజీలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిస్తూ ఉంది. ఎవరు నమ్ముతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరినీ కూడా మేము గౌరవిస్తాం. మాకే దురుద్దేశం లేదు, క్రమశిక్షణతో ఉంటాం. నీ చరిత్ర ఏంది? ఎందుకు నీకు అంత పొగరు? ప్రభాకర్ రెడ్డి భార్య అయిన తర్వాతనే కదా నీకు డబ్బులు వచ్చినాయి. రాత్రి ఇన్సిడెంట్ ఏంది? నువ్వు పంపించావు 200 మందిని తాగిచ్చి మా ఇంటి మీదకు పంపించావు. నేను నా కుమారుడు లేము. ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు రాత్రి. ఆ 200 మంది తాగి మా ఇంటి మీదకి వచ్చారు. మా అమ్మ ఒక్కటే బెడ్రూమ్లో ఉంది, ఆ రూమ్లో కూడా పోయినారు. ఎవరో వెనక్కి చేరి ఆమె జోలికి పోవద్దన్న తర్వాత వెనక్కి తగ్గి మళ్ళా వచ్చి గొడ్డలు తీసుకొని వచ్చి టీవీని పగలగొట్టేశారు. మా అమ్మ రూమ్లో అన్ని రూమ్స్లో పగలగొట్టేశారు. ఎందుకు ఇది? నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరగడం అనేది మొదటిసారి. మీరు కూడా చాలా కాలం నుంచి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చూస్తున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో 40 సంవత్సరాల వైరం మాకు. విమర్శలు చేసుకున్నామే తప్ప ఇటువంటివి మేము వాళ్ళ మీదకు దాడికి పోవడం, నేదురుమల్లి వాళ్ళు మా ఇంటి మీదకు దాడికి రావడం ఎప్పుడూ జరగలేదన్న. రాత్రి అమ్మగారు కూడా అదే మాట. రాత్రి మా మదర్ కూడా మీకు అదే చెప్పారు. ఇది కొత్త సంస్కృతి తీసుకొచ్చి పెట్టారు నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాకి ఒక మంచి పేరు ఉంది, మంచి జిల్లా అని. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ఉంటారని, ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు చేసుకుంటారు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి ఒక మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాకి. దాన్ని చెడగొట్టేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ. ఎందుకు? రాజకీయ ఓనమాలు తెలియనప్పుడు ఎవరినన్నా పెట్టుకొని రాజకీయం ఎలా చేయాలనేది నేర్చుకోవాలే కానీ, అంటే నువ్వైతే నన్ను తిట్టొచ్చు, నేను నిన్ను తిట్టకూడదా? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు నా గురించి? ఈ 1 ఇయర్లో నీ గురించి ఎక్కడైనా నేను మాట్లాడానా? నీ పేరెత్తానా? విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఇటు చేస్తుంది అటు చేస్తుందంటే నేను మాట్లాడిన అమ్మాయి గురించి అని చెప్పాను. ఎన్నిసార్లు నన్ను ఓపిక పట్టమంటారు? 3 రోజుల క్రితం నన్ను తిట్టింది బుచ్చిలో. ఇక నేను భరించలేక నిన్న ఓపెన్ అయిపోయినాను. ఏమి చెప్పాలో అది చెప్పిన దానికి కట్టుబడి ఉండా. నేను నిన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోను. దానికే నేను స్టాండ్ అయి ఉన్నాను. ఏం బీకుతారు? వచ్చారు, పగలగొట్టారు, అంతే కదా. ప్రజలు మా వైపు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేమేందో కూడా చూపిస్తాం కదా. ఈరోజు వదిలిపెట్టాం కదా. ఎస్పీ గారు ఏం చెప్పారు? ఈ ఘటన కళ్ళ ముందు జరిగింది, మొత్తం మీడియా మొత్తం వస్తుంది, చూస్తున్నారు. 24 గంటలు కావస్తుంది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదంటారు. నైట్ ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడాము. డిఎస్పీ గారిని నేను 9:05కి ఫోన్ చేసిన తర్వాత ఆమె ముందుగానే ఫోర్స్ తీసుకొని వచ్చేసింది ఇక్కడికి. ఎస్పీ గారు మాకు అందుబాటులోకి రాలా, ఫోన్లో మాట్లాడాము. నేను
చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఈరోజు అడిషనల్ ఎస్పీ గారి దగ్గర టైం ఇచ్చారు. ఈరోజు పోయి మళ్ళీ రాత్రి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ రోజుటికి కూడా ఈ క్షణం వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాళ్ళేమో 12:30కు పోయి ఇచ్చొచ్చారు. మంచిది కాదు కదా, వాళ్ళే చూశారు కదా. ఆ వీడియో ఒకటి వాళ్ళు 200 మంది మన ఇంట్లో ఉండేవాళ్ళు ఆ పాప మిద్ది మీద నుంచి వీడియో తీసి మనందరికి పెట్టింది. మీరు తిరుగుతున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు, 2-3 పట్టుకొని ఉంటే దొరికిపోయేవారు కదా, ఎవరు చేయించారు ఈ పని అని. అది కూడా నిర్లక్ష్యం చేశారు. బయట తిరుగుకుంటున్నారు, లోపలికి వస్తారు, అన్నీ దాంట్లో కనబడుతున్నాయి. వాళ్ళంతా కూడా సీనియర్ నాయకులు కూడా ఒక 5-6 మంది వచ్చారు. వాళ్ళతో కూడా పేర్లు నేను చెప్పను. ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ కట్టడం లేదు? ఎవరు మీ మీద ఒత్తిడి తెస్తున్నారు? మీ కళ్ళారా చూశారు, మా ఇంట్లో అన్నీ పగలగొట్టేసింది. అన్యాయం అది. ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎట్లా? వాళ్ళేమో పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వీళ్ళేమో మా ఇంటి మీద దౌర్జన్యం చేశారు. ఇది మంచి సాంప్రదాయం కాదని ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి మనవి చేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తన ఇంటి మీదకి వచ్చి దాడి చేసి సుమారుగా 200 మంది దాడి చేసి చేసి మళ్ళీ తన మీదే కేసు కట్టడం అది కరెక్ట్ కాదు. అయితే ఎల్లకాలము ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు. భవిష్యత్తులో రేపు మా ప్రభుత్వం వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదేవిధంగా 24 గంటలు అయింది మేము ఫిర్యాదు చేసి, ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. అసలు ఈ ప్రభుత్వం మీద, ఈ పోలీస్ మీద కూడా మనకు నమ్మకం లేదన్నట్టు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.